विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमध्वरावलय विभूष विराज मानवुలు మిగిలిన కలిసి హరములు సురమునిగణ సేవితంబులు ఉత్తంగ గోపుర శిఖరాలయ మండప ప్రాకార మధ్యమున సజీవ సమాధి వహించిన జగద్గురు శ్రీ 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 విరాట్ పూరుషుడు వీర బ్రహ్మేంద్ర స్వామి గారి పాదపద్మము అనమిలుతూ పూర్వ మఠాధిపతులు శ్రీ 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 వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరించుకుంటూ 1693లో అనగా వైశాఖ శుద్ధ దశమి రోజున స్వామివారు సజీవ సమాధిలోకి ప్రవేశించి సమాధి అనే స్థితిలోకి ప్రవేశించారు. నాటి నుంచి నేటి వరకు స్వామివారి ఆరాధన గురు పూజ మహోత్సవాలు మనం ఎంతో వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాం. అటువంటి పవిత్రమైన శుభదినం రోజున స్వామివారు మనకి బోధించిన కొన్ని బోధనలు, వారి రచనలు, వారి జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలు మనం తెలుసుకున్నాం. భారతీయ సనాతన హైందవ ధర్మంలో శ్రీమద్ విరాట్ కోవిదుని వీర బ్రహ్మేంద్ర స్వామి వారి బోధనలు మిగతా యోగులతో ఋషులతో పోల్చుకొని చూడగా రెండు అంశాలు మనం విశేషంగా చూడవచ్చు. అవి మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. కొన్ని లక్షల వందల సంవత్సరాల పురాతనమైన మన హిందూ మతంలో మొదటిసారి బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి తల్లిదండ్రులను భార్యా బిడ్డలను త్యజించి ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేయవలసిన అవసరం లేదని చెప్పారు స్వామివారు. అలానే బ్రహ్మజ్ఞానాన్ని పొంది పరమాత్మను దర్శనం చేసుకోవడానికి నీ పుట్టుక అర్హత కాదని నువ్వు సాధనలతో బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చని చెప్పారు స్వామివారు. ఈ అనంతకోటి బ్రహ్మాండం యొక్క సృష్టి స్థితి లయలకు కారణభూతుడైన ఆ పరమాత్ముని నువ్వు దర్శించుకోవచ్చని చెప్పారు స్వామివారు. స్వామివారు సంసార జీవితంలో మధురను అనుభవిస్తూ తామరాకుల నీటిలో బొట్టులా వ్యవహరిస్తూ బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చని చెప్పారు స్వామివారు. సంసార జీవితంలో మొదటిది బ్రహ్మచర్యం, రెండవది గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం అనగా గృహమునందు ఉండువాడని అర్థం. ఇక్కడ మీకు అనుమానం కలగవచ్చు, గృహస్థ లోకంలో గృహస్థులు లేని వారు ఎవరు ఉన్నారు? యజ్ఞబండి మీద సంచారణ చేస్తూ కొందరు జీవనం సాగిస్తారు. నదీ లోయల్లో ఇంకొందరు, కొండ గుహల్లో ఇంకొందరు, చెట్ల నీడలలో ఇంకొందరు జీవనం సాగిస్తుంటారు. అలాంటి వారు గృహస్థులు కానట్లే అర్థం. ఇది మా పితామహుడు శ్రీ శ్రీనివాస స్వామి వారికి ప్రచురణ చేసిన వీరబ్రహ్మ ప్రబోధిని అను పత్రికలో శ్రీ కొండవీటి నరసారెడ్డి గారు రాసిన వ్యాసం. వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక గొప్ప యోగి. పతంజలి మహర్షి రచించినటువంటి యోగా దర్శనంలో అష్టాంగ యోగంలో సమాధి అనే స్థితిలో ఉన్నారు వారు. అందుకే వారు యోగిగా ప్రసిద్ధి చెందారు. వేదాంత జ్ఞానం అంటే ఏమిటో ఆచరణీయాత్మకంగా చెప్పిన ఒక తేజోమూర్తి. కుల మత భేదము లేకుండా అందరినీ హక్కున చేర్చుకొని జ్ఞానబోధ చేసిన సమతామూర్తి. వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడైన సిద్ధయ్య, హరిజనుడైన కక్కయ్య, బ్రాహ్మణుడైన అన్నాజయ్య, క్షత్రియుడైన ఆనంద భైరవ యోగికి జ్ఞానబోధ చేసి వారు ఒక గొప్ప గురువుగా ప్రసిద్ధి చెందారు. వారు సమాజాన్ని సంస్కరించి సన్మార్గంలో నడిపించిన ఒక గొప్ప సంఘ సంస్కర్త. వారి జీవితంలో ఎన్నో సన్నివేశాలు ఈ యొక్క సమాజాన్ని మెరుగుపరచడం కోసమే చేశారు. గోహత్య పాపానికి గురైన ఆనంద భైరవ యోగికి వీరనారాయణ మహామంత్రం ఉపదేశించి అతని గోహత్య పాప విమోచనాన్ని కలిగించారు. హరిజనుడైన కక్కయ్యకు జ్ఞానోపదేశం చేసి తన భార్యను ముత్యమ్మను బ్రతికించి ఆ ఇరువురి దంపతులకు షట్చక్ర యోగాన్ని బోధించారు స్వామివారు. అంతేకాకుండా గర్భిరెడ్డి అచ్చమ్మ ఇంత గోపాలనం చేస్తూ తన పుత్రుడికి నేత్రదానం చేశారు. వారు నిర్మించి ఇచ్చిన నేలమఠంలోని బ్రాహ్మణుడైన అన్నాజయ్యకు కాలజ్ఞానాన్ని బోధించారు స్వామివారు. స్వామివారి బోధనలను మహిమలను అవమానించిన పుష్పగిరి బ్రాహ్మణులు అన్నమడిగితే అవమానించిన విశ్వ బ్రాహ్మణులని
ఇటువంటి వారిని సంస్కరించి సన్మార్గంలో స్వామివారు నడిపించారు. అందుకే వారు ఒక గొప్ప సంఘ సంస్కర్తగా కీర్తించబడతారు. వారి జీవితంలో కొన్ని విషయాలు ఎటువంటి మార్గంలో వెళ్తే మనకి మంచి, ఎటువంటి మార్గంలో వెళ్తే మనకు చెడు జరుగుతుంది తెలుసుకోవచ్చు. అటువంటిదే అహంకారం. అహంకారం అనేది ఎన్నో విధాలుగా ఉంటుంది. కొందరికి డబ్బు ఉందని అహంకారం, శక్తి ఉందని ఇంకొందరికి అహంకారం, అధికారం ఉందని ఇంకొందరికి అధికారం, నేనే గొప్ప అని ఇంకొందరికి అధికారం. శంకరులు వారు ఇలా చెప్తారు, మా గురు ధనజన యౌవన గర్వం హరతి నిమిషాకాలం సర్వం. ఈ అహంకారం అనేది శాశ్వతమైనది కాదు. అటువంటి అహంకారం కోసం ఎందుకు తప్పిస్తున్నారు? ఇది క్షణిక కాలంలో వెళ్ళిపోతుంది. అందుకే అహంకార పడద్దు. జీవితంలో ప్రశాంతత కోరి ఉండాలని శంకరులు వారు చెప్తున్నారు. అదే స్వామి వారు కూడా చెప్తున్నారు, అహంకారం అనేది శాశ్వతమైనది కాదు. ఎప్పుడైతే అహంకారం అనేది పెంచుకుంటావో నువ్వు అజ్ఞానానికి దగ్గరైతున్నావు అని తెలుసుకోవాలి, జ్ఞానానికి దూరం అవుతున్నావు. అందుకే అహంకార పడకూడదు, జీవితంలో శాంతంగా ఉండాలని స్వామివారు తెలియజేస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక గొప్ప సాహితీవేత్త కూడా. వారు రచించిన రచనలు కాళికాంబ సప్తశతి, కాలజ్ఞానము, గోవింద వాక్యాలు, శుద్ధగురు బోధ, కాళీమగుడ కందము, వీరకాళికాంబ శతకం, ఇటువంటి రచనలు స్వామివారు రచించారు. వాటిలో ప్రసిద్ధమైనది కాళికాంబ సప్తశతి. ఈ కాళికాంబ సప్తశతిలో కొన్ని శ్లోకాలు ఇటువంటి పవిత్రమైన శుభదినం రోజున మనం కొన్ని తెలుసుకున్నాం. ఓం కృతికి సమానమొక్కటిగా బోదు, ఓం కృతికి సమానమొక్కటిగా బోదు, లింగవచన మిందు లేనే లేదు, లింగవచన మిందు లేనే లేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు, కాళికాంబ హంస కాళికాంబ. ఓంకారానికి సమానమైనది ఇంకొకటి లేదు, దానికి లింగ భేదం అనేది కూడా లేదు. 14 లోకాలు ఏవైతే ఉన్నాయో సత్య తప జన మహర్ సువర్ భువర్ భూర్ అతల వితల సుతల రసాతల మహాతల పాతాల, ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఓంకారంలో స్థితమై ఉంటాయని స్వామివారు చెప్పారు. అంటే సృష్టికి మూలం ఓంకారం అని ఇక్కడ పద్యంలో స్వామివారు వర్ణిస్తున్నారు. మానవులకు శాశ్వతానంద సంధాన, మానవులకు శాశ్వతానంద సంధాన, కర్తృవైన నిన్ను కానలేక, కర్తృవైన నిన్ను కానలేక, క్షణిక సుఖము కోరి కష్టాలు పాలైరి, క్షణిక సుఖము కోరి కష్టాలు పాలైరి, కాళికాంబ హంస కాళికాంబ. మానవులకు శాశ్వతమైన ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే తనలో ఆత్మని తను దర్శించినప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని తను పొందవచ్చు. ఈ భౌతికమైన ఆనందం ఏదైతే ఉందో అది అశాశ్వతమైన ఆనందము, అది క్షణిక కాలంలో నశించిపోతుంది. అటువంటి ఆనందం కోసము తప్పించవద్దని చెప్తున్నారు. ఆత్మతత్వాన్ని తెలుసుకోండి, ఆత్మ గొప్పతనాన్ని తెలుసుకోండి అని స్వామివారు చెప్తున్నారు. జనుడు కోరలున్న సర్పము కారాదు, జనుడు కోరలున్న సర్పము కారాదు, తోడే లౌట మంచి త్రోవ కాదు, తోడే లౌట మంచి త్రోవ కాదు, బ్రహ్మ మెరుగు నారాయణుండో, బ్రహ్మ మెరుగు నారాయణుండో. మనిషి విషము లాంటి పాములా కాకూడదు, తోడేలు వాడి హింస మార్గాన్ని ఎంచుకోకూడదు. మనిషి ఆత్మతత్వాన్ని తెలుసుకొని బ్రహ్మాన్ని పొందాలి, కానీ ఇటువంటి 2 చెడు మార్గాలను ఎంచుకోకూడదు అని స్వామి చెప్తున్నారు. స్వామివారు కలియుగంలో జరిగిన ఒక పరిణామాన్ని వర్ణిస్తూ ఒక పద్యాన్ని రచించారు. యముడు లెక్క అడుగు సమయము రాగానే, యముడు లెక్క అడుగు సమయము రాగానే, చిత్రగుప్త కవిలే చినిగిపోయే, చిత్రగుప్త కవిలే చినిగిపోయే, సత్తు చిత్తునాయే చిత్తు సత్తుగా మారే, సత్తు చిత్తునాయే చిత్తు సత్తుగా మారే, కాళికాంబ హంస కాళికాంబ. యముడు కలియుగములు కర్మపట్టి అనగా మనము చేసినటువంటి పాపకర్మలు ఈ యొక్క కర్మ పట్టిలో చిత్రగుప్తుల వారు లిఖించి ఉంటారు. ఇది అడిగిన సమయమున చిత్రగుప్త కవిలే చినిగిపోయే, ఆయన రాసినటువంటి ఆ పాపకర్మల కవిలే పట్టి చినిగిపోయిందంట. అంటే
మనము ఈ కలియుగంలో చేసినటువంటి పాపకర్మములు అధికంగా ఉన్నాయని స్వామివారు చెప్తున్నారు. సత్తు చిత్తునాయే, చిత్తు సత్తుగా మారే, సత్యం అసత్యంగాను మారుతుంది, అసత్యం సత్యంగాను మారుతుందని స్వామివారు తెలియజేస్తున్నారు. మానవుడికి మనసుకెన్నడైన మర్యాద లేకుండా, మనసుకెన్నడైన మర్యాద లేకుండా మనసులోన నొదిగి మాయయుడు, మనసులోన నొదిగి మాయయుడు, మాయలోన మనసు మాడిపోతున్నది, మాయలోన మనసు మాడిపోతున్నది. కాళికాంబ హంస కాళికాంబ. మనసును నువ్వు అశ్రద్ధగా అజాగ్రత్తగా చూసుకుంటావు, నీ మనసులో మాయ ఉంటుంది. ఆ మాయ ఏం చేస్తుందంటే నీ మనసును మాడిపోయేలాగా చేస్తుంది, అంటే నీ ఆధీనంలోనే లేకుండా చేస్తుంది. మనసు జాగ్రత్తగా ప్రతి నిమిషం నువ్వు గమనిస్తూ ఉండాలని స్వామివారు చెప్తున్నారు. వినమ్మా తల్లి నీకు వినిపించిన ఒక వార్త, కనుమ్మా తల్లి గురుని కాంక్షలేక, కనుమ్మా తల్లి గురుని కాంక్షలేక, మనుమ్మా తల్లి ఆత్మ మహిమము తెలిపేది, మనుమ్మా తల్లి ఆత్మ మహిమము తెలిపేది కాళికాంబ హంస కాళికాంబ. ఇక్కడ అమ్మ అనగా మనసు, మనసును బుజ్జగిస్తూ స్వామివారు ఇలా అంటున్నారు. వినమ్మా తల్లి వినిపించిన ఒక వార్త, వినమ్మా నీకు ఒక విషయాన్ని చెబుతాను అంటూ, కనుమ్మా తల్లి గురుని కాంక్ష లేక, గురుని ఆశ్రయించమ్మా ఎటువంటి కోరిక లేక, కనుమ్మా తల్లి ఆత్మహితము తెలిపేది. గురువుని ఎప్పుడైతే నువ్వు కోరిక లేకుండా ఆశ్రయిస్తావు, నువ్వు ఆత్మ తత్వాన్ని తెలుసుకుంటావు స్వామివారు చెప్తున్నారు. న్యాయం ఏమంటుచు నసిగేరు పెద్దలు, న్యాయం ఏమంటుచు నసిగేరు పెద్దలు, పిన్నవారికెల్ల పేరు లేదు, పిన్నవారికెల్ల పేరు లేదు. బ్రహ్మ మరియు వారి భ్రమనిక్కులుండనా, బ్రహ్మ మరియు వారి భ్రమనిక్కులుండనా, కాళికాంబ హంస కాళికాంబ. న్యాయం ఏమని అడిగితే పెద్దవారు గుర్తుకుంటారట, చిన్నవారికి నేర్పిస్తామని కోరికనే ఉండదంట. బ్రహ్మ మరియు వారి భ్రమలిట్టులుండనా, బ్రహ్మతత్వాన్ని విచారిస్తున్న వారి గుణాలు ఇలా ఉండకూడదు. ఇటువంటి దుస్థితులు మన సమాజంలో జాగ్రత్తగా చూసుకోవాలి, ఇటువంటి దుస్థితులు మన సమాజానికి పట్టకూడదని స్వామివారు చెప్తున్నారు. వెదిగి వెదిగి వేశారి వేశారి, వెదిగి 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 వేశారి వేశారి, అచట నిచట లేడంటుచు నెంచి, అచట నిచట లేడంటుచు నెంచి, తరచి తాను చూచి తనలోనే కనుకోను, తరచి తాను చూచి తనలోనే కనుకోను, కాళికాంబ హంస కాళికాంబ. ఈ పద్యం యొక్క వివరణ వివరించే ముందు ఒక చిన్న కథ తెలుసుకుందాం. శిష్యుడైన సిద్ధయ్య గురువైన వీరబ్రహ్మేంద్ర స్వామి సంభాషిస్తున్న సమయమున తన శిష్యుడు సిద్ధయ్య ఒక ప్రశ్న అడిగాడు. స్వామి, నేను భగవంతుణ్ణి ఎలా దర్శించగలను, భగవంతుణ్ణి ఎక్కడ చూడగలను అని సిద్ధయ్య అడుగుతాడు. అప్పుడు స్వామి ఈ శ్లోకాన్ని వర్ణిస్తూ చెప్పారు. భగవంతుని కోసం వెతికి వెతికి అన్వేషించి అక్కడ చూసి ఇక్కడ చూసి చివరికి తాను తనలోనే కనుకోను, అంటే భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నీ ఆత్మని నువ్వు దర్శించినప్పుడు భగవంతుణ్ణి నువ్వు దర్శించవచ్చని స్వామివారు చెప్తున్నారు. ఇక్కడ స్వామివారు భగవంతుడు నీలోనే ఉన్నాడు, నువ్వు నీ ఆత్మని దర్శించినప్పుడే నువ్వు భగవంతుణ్ణి దర్శించవచ్చని చెప్తున్నారు. చదివి చదివి ధర్మశాస్త్రములన్నీ, చదివి చదివి ధర్మశాస్త్రములన్నీ, బ్రహ్మ నెరుగునట్టి పామరుండు, బ్రహ్మ నెరిగినట్టి పామరుండు, కూరలోన తెడ్డు తీరైన వాడవును, కూరలోన తెడ్డు తీరైన వాడవును, కాళికాంబ హంస కాళికాంబ. నువ్వు ఎన్ని ధర్మశాస్త్రములు చదివినా, ఎన్ని అభ్యసించినా, నువ్వు బ్రహ్మని నీ ఆత్మని నువ్వు దర్శించలేకపోతే నీ ఎటువంటి పామరుడు ఉండడు. నువ్వు ఎన్ని ధర్మశాస్త్రాలు చదివినా వ్యర్థమే, నువ్వు కూరలో తిప్పేటువంటి గరెడతో సమానమే అంటూ స్వామివారు సంబోధిస్తూ చెప్తున్నారు. ఇక్కడ కన్నులు మూసి ధ్యానములో నుండవలనన్న, కన్నులు మూసి ధ్యానములో నుండవలనన్న, మాయ మనసు రెచ్చి పరుల గొలుపు,
మాయ మనసు రెచ్చి పరుల గొలుపు, తన్ను తాను నిగ్రహించుకున్న వాడే ఘనమైన మునియోను. కాళికాంబ హంస కాళికాంబ. నువ్వు కనులు మూసుకొని ధ్యానంలో ఉండాలనుకుంటావు, కానీ నీ మనసులో ఉన్న మాయ ఏం చేస్తుందంటే ఎన్నో ఆలోచనలు ఆలోచింపజేస్తుంది. కాబట్టి ఇటువంటి ఆలోచనలు కట్టడి చేసేవాడే ఘనమైన మునియోను. అంటే ఇటువంటి ఆలోచనలు కట్టడి చేసినప్పుడే నువ్వు ఒక మునిలాగా, అంటే ఒక గొప్ప మహాత్ములాగా మారుతావు. ఎంతో జ్ఞానాన్ని పొందగలవు, ఆత్మతత్వాన్ని తెలుసుకోగలవు అంటూ స్వామివారు చెప్తున్నారు. నా పద్యం ఎంతో హృదయము, నా పద్యము ఎంతో హృదయము, నా పద్యము నాకు నవ్వు నానెమ్ము, నా పద్యము నాకు నవ్వు నానెమ్ము, నా పద్యము స్థిరమవు, నా పద్యము స్థిరమవు, నా పద్యము యుగ యుగాలు సాగును కాలి అంటూ చివరిలో కాళికాంబ సప్తశతి చివరిలో ఇలా వర్ణిస్తూ స్వామివారు చెప్తారు. ఈ యొక్క పద్యాలు ఎలా ఉంటున్నాయో అని వర్ణించారు స్వామివారు. నా పద్యము ఎంతో వినసంపైనది, నా చందోబద్ధమైన పద్యము నాకు ఆనందాన్ని, శోభను, అలంకరణను కలిగిస్తుంది. కానీ ఈ ఆధ్యాత్మిక తత్వము స్థిరంగా ఎప్పటికీ శాశ్వతమై ఉంటుంది. ఈ పద్యము, ఈ పద్యాలు యుగ యుగాల సాగును కాలి, అంటే ఈ ఆధ్యాత్మిక తత్వము యుగ యుగాలు నడుస్తుంది అని స్వామివారు చెప్తున్నారు. కూడి ఇంటి సాక్షి గోవింద మాంబతో చిరనివాస మేరు పరుచుకుంటే కాళికాంబ కాళికాంబ. తన ధర్మపత్ని అయిన గోవింద మాంబతో కైలాస సమానమైనటువంటి కన్ని మల్లయ్య పల్లెలో స్థిరనివాస మేరు పరుచుకున్నారని చెప్తున్నారు. స్వామివారు సజీవ సమాధి నిష్ట వహించిన నాటి నుంచి ఈ కన్నిమల్లయ్య పల్లె బ్రహ్మక్షేత్రంగా భారతీయ సనాతన హైందవ ధర్మంలో ఒక గొప్ప క్షేత్రంగా దేదీప్యమానంగా విరాజులుతుంది. స్వామివారి సజీవ సమాధి కైలాస సమానమైనటువంటిది. మనం తరచుగా దాన్ని దర్శనం చేసుకోవాలి. వారు చెప్పినటువంటి బోధనలు, తత్వాలు మనము ఆశ్రయించాలి, మనం తప్పక దాన్ని పాటించాలి, మననం చేసుకోవాలి. వారు చెప్పిన మార్గంలో మనము నడవాలి. ఇక్కడికి వచ్చిన అనేక మంది భక్తులకు స్వామివారి కరుణా కటాక్షములకు పాత్రులు కాగలరని కోరుకుంటూ స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమయీషాః దేవ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.